వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని మనము అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము ధ్యానం చేసుకుందామండి. మరి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధుడు, సర్వశక్తివంతుడు, కన్నుడు అయిన దేవ, మహోన్నతుడమైన దేవ, మీ కొందరంలో స్తోత్రములయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, మీ కృపచేత నాయన మమ్మల్ని అందరినీ భద్రపరిచి మీ రెక్కల చాటున దాచి మీ వాక్య సందేశం ద్వారా మేము ముందుకు సాగిపోవటకు నా దేవ, మీ మాటలను మాకు వినిపింపచేస్తున్నందుకు మీ కొందరంలో స్తోత్రములయ్యా. నా దేవ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, వారి హృదయముల ద్వారా నాయన మీ యొక్క వాక్యము నాయన చొచ్చుకొని వెళ్ళి నా దేవ, ప్రతి మనిషిని తాకినట్లుగా సహాయం దయచేయమని నా దేవ, వారికి ఉన్నటువంటి అనేక సమస్యలు అయితేనేమి, బాధలు అయితేనేమి ప్రభువా, శాంతి లేనటువంటి పరిస్థితి అయితేనేమి ప్రభువా, సమస్తము నాయన మీ యొక్క కృప ద్వారా నాయన, మీ యొక్క మహిమ ద్వారా ప్రభువా, ప్రతి బిడ్డను ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి అపోస్తల కార్యం 15వ అధ్యాయం, నేను అపోస్తల కార్యాలు మొదటి నుంచి చెప్తూ వివరిస్తూ వస్తూ ఉన్నాను. మరి ఈరోజు 15వ అధ్యాయము ధ్యానం చేసుకుందాము. ఈ సందర్భంలో బర్నబా మరియు పౌలు అనేటటువంటి ఇద్దరు శిష్యులు దేవుని యొక్క కార్యాలని చేస్తూ వాళ్ళు ప్రతి ప్రాంతంలో ఆయన యొక్క మాటలు వివరిస్తూ వస్తూ ఉంటారు. ఈ సందర్భంలో రాయబడినటువంటి మాటలు ఇవి. అయితే అపోస్తల కార్యాలు మొదటి నుంచి కూడా అపోస్తులు అన్నమైనటువంటి వారందరూ కూడా దేవుని యొక్క కార్యాలను ఏ విధంగా చేశారు, ఏ విధంగా శ్రమలు పడ్డారు, ఏ విధంగా వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు, ఈ విషయాల్ని వివరిస్తూ వస్తూ ఉంటారు. అయితే మరి ముఖ్యంగా పేతురు గారు అన్యజనులకు సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని గురించి శిష్యులకి తెలియజేస్తాడు. అంటే అప్పటి వరకు కూడా అన్యజనులకి సువార్త అవసరం లేదు, అన్యజనులు మారాల్సిన అవసరం లేదు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే సువార్త అవసరము, వాళ్ళు మాత్రమే, వాళ్ళ కోసం మాత్రమే దేవుడు ఈ భూమి మీదకు వచ్చాడు అని నమ్ముతూ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ సందర్భం తర్వాత వాళ్ళ యొక్క మనస్సును మార్చుకొని ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా అని చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సమస్త మానవాళికి దేవుడైనటువంటి యెహోవా అనేటటువంటి నినాదంగా మార్చారు. ఎలా మార్చారు? ఇశ్రాయేల్ని మాత్రమే రక్షించడానికి, ఇశ్రాయేలు ప్రజల్ని మాత్రమే, యూదా ప్రజల కోసం మాత్రమే, అక్కడ ఉన్నటువంటి యూదుల కోసమే ఆయన కుమారుని పంపించాడు అని చెప్తున్నటువంటి సువార్త ఎలా మారిందంటే, సమస్త మానవాళికి, ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన సమస్త ప్రజలకి కూడా సమానంగా అన్ని హక్కులు కూడా ఇచ్చాడు అనేటటువంటి నినాదంగా మారింది. మరి ఆ సందర్భంలో పౌలు మరియు బర్నబా యూదులతో మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భాన్ని మనము గమనిస్తాము. 15వ అధ్యాయంలో ఒకసారి దాన్ని చదువుతారండి. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించారు. చూడండి, కొన్ని విషయాలు మనకి ఎలా అనిపిస్తూ ఉంటాయంటే, భారతదేశ ప్రభుత్వంలో ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగము
భారతదేశంలో నివసించేటటువంటి ప్రతి ఒక్క మనుష్యుడు కూడా పాటించాలి అని రాయబడింది. అయితే కొన్ని వివాదాస్పదమైనటువంటి వాక్యాలని కొంతమంది తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అవేంటంటే హిందువులు ఆచారాలని మీరు ఎందుకు పాటించరు, మీరు భారతదేశంలో పుట్టినటువంటి క్రైస్తవులే కదా, వాళ్ళు గుడిలోంచి తీసుకొచ్చినప్పుడు మీరు ఎందుకు తినరని తిరస్కరిస్తూ ఉన్నారు, వాళ్ళు మీ సహోదరులు కదా. ఇలా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను నేను. చాలా విషయాలు ఇట్లా కొంతమంది వాదిస్తూ ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అయినా దాంట్లో ఏముందలే, అది పెద్ద ఇబ్బందికరమైనటువంటిది ఏం కాదు కదా, రోజుసేపు అక్కడికి వెళ్ళి నిలబడితే తప్పేముందలే, రోజుసేపు అక్కడికి వెళ్ళి కూర్చుంటే తప్పేముందలే, వాళ్ళు తినిందంత మాత్రాన మనకేమవుతుందలే అంటూ మన ఏమంటుందనే మనుష్య రీతిగా ఆలోచించినప్పుడు, మానవ రీతిగా ఆలోచించినప్పుడు దీంట్లో తప్పేముందలే అనిపిస్తుంది. కానీ కొంచెం డెప్త్గా వెళ్ళి చూసి దేవుడు చెప్పినటువంటి మాటల గురించి తర్కిస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటని మనం ఎందుకు తిరస్కరించాలి? ఆయన ఒక మాట చెప్పాడు, దాని వెనకాల రీజన్ ఏముంది, ఎందుకు ఇది నేను చేయకూడదు, ఇది ఎందుకు చెయ్యాలి అని మనుష్యుడు ఆలోచించాలా ఆలోచించకూడదు అనే దాని మీదే ఈ మొత్తం 15వ అధ్యాయం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. మరొకసారి నేను మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ 15వ అధ్యాయంలో ఏముంటుందంటే, యూదులకు మరియు అన్యజనులకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి అనేది ఉంటుంది. రెండోది, యూదుల యొక్క ఆచారాలకి క్రైస్తవులుగా మార్చబడినటువంటి వారి యొక్క ఆచారాలకి మధ్య తేడా ఉంటుంది. మూడో పాయింట్ ఏముంటుందంటే, క్రైస్తవులుగా మార్చబడినటువంటి అన్యజనులకి యూదులకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి. ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఎవరెవరున్నారు? యూదులు ఉన్నారు. రెండో వాళ్ళు యేసు ప్రభువు మాత్రమే దేవుడు అని నమ్ముతున్నటువంటి, నూతనంగా యేసు ప్రభుతో పాటు నడిచి మారినటువంటి సంఘముగా ఏర్పాటు చేయబడినటువంటి క్రైస్తవులు ఉన్నారు. మూడో బ్యాచ్ ఎవరంటే అన్యజనులుగా ఉన్నటువంటి మనుషులు ఉన్నారు. ముగ్గురు మనుషులు ఉన్నారు ఇక్కడ. 3 జాతులు వాళ్ళు, 3 డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు. ఒకరెవరో యూదులు. వీళ్ళు ఏమంటారంటే, మోషే ధర్మశాస్త్రాన్ని మాత్రమే పాటించాలి, మోషే చెప్పిన విషయాలు మాత్రమే మనము పాటించాలి. అది బాప్తిసం అయినప్పటికీ ఇంకొకటి అయినప్పటికీ మోషే సున్నతి చేయమని చెప్పాడు కదా, దాన్ని మాత్రమే మేము పాటిస్తామని చెప్పేటటువంటి ఒక యూదులు అనబడేటటువంటి ఆ యూదా రాజ్యానికి సంబంధించినటువంటి దానిలో నుంచి వచ్చినటువంటి కొంతమంది ప్రజలు ఉన్నారు. రెండో వాళ్ళు, యేసు ప్రభు మాకు ఇలా చెప్పలేదు, యేసు ప్రభు ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచారాలన్నిటిలో కూడా ఆయన విజయాన్ని సాధించి ఇవన్నీ మీకు అవసరం లేదు, ఇది మాత్రమే మీకు అవసరం అని కొన్ని మాత్రమే మాకు ఇచ్చాడని చెప్తున్నటువంటి 12 మంది శిష్యులు, వాళ్ళని అనుసరించేటటువంటి ప్రజలు, నూతనంగా కట్టబడినటువంటి సంఘము అనేటటువంటి రెండవ గుంపు ప్రజలు ఉన్నారు. మూడవ గుంపు ప్రజలు ఎవరంటే, కొర్నేలు అనబడేటటువంటి ఒక వ్యక్తి ద్వారా మార్చబడినటువంటి ప్యూర్ అన్యజనులు. వీళ్ళు ఎవరిల్లు? అన్యజనులు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనమే అన్యజనుల్లోనికి ఒక సువార్త వెళ్ళబడింది. ఆ సువార్త దేవుని యొక్క సువార్త. ఏ దేవుడు అంటే కేవలము యేసు ప్రభువు యొక్క సువార్త. యేసు ప్రభు ద్వారా అందించబడినటువంటి సువార్త, యేసు ప్రభు ద్వారా రాయబడినటువంటి లేఖనములు, యేసు ప్రభువు ద్వారా చెప్పబడినటువంటి నూతనమైనటువంటి విధి విధానాలు, ఇవి మాత్రమే వాళ్ళు చెప్తూ వచ్చారు. కాబట్టి 3 రకాలైనటువంటి ప్రజలను మనము ఈ 15వ అధ్యాయంలో చూస్తాము. అయితే ఇక్కడ ఒక వాదన స్టార్ట్ అయింది. ఎవరికి? పౌలు బర్నబాకి మరియు అక్కడున్నటువంటి యూదులకి. ఆ సువార్త ఏంటంటే, సున్నతి అనేటటువంటి ఒక విషయానికి సంబంధించినటువంటి ఒక చిన్న వివాదం. ఆ వివాదంలో వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే దేవునిలోనికి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఏం చేయాలి? సున్నతి చేయించుకోవాలి. అలా చేయిస్తేనే దేవుడు వారిని అంగీకరిస్తాడు, లేదంటే అంగీకరించడు అని వాళ్ళు వాదిస్తూ ఉంటే, పౌలుకి బర్నబాకి అది తేడాగా అనిపించింది.
యేసుప్రభు మాకు సున్నతి గురించి చెప్పలేదు, యేసుప్రభు సున్నతి అయినటువంటి ఆచారాన్ని గురించి హైలైట్ చేయలేదు, అది అవసరం లేదు వీళ్ళకి అని చెప్పేసి వీళ్ళిద్దరూ వాదిస్తూ, ఈ వాదనల మధ్యలో కొంచెం పెద్దలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ, మనం పెద్దల దగ్గరికి వెళ్ళి ఇంకొంచెం జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులు, మనకంటే ఎక్కువ పుస్తకాలు చదివినటువంటి వ్యక్తులు, పురాణాలు, ఆ ప్రీవియస్ హిస్టరీ ఏదైతే ఉందో జరిగిపోయినటువంటి చరిత్రను గురించినటువంటి పుస్తకాలు చదివినటువంటి వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడదామని వాళ్ళని చెప్తూ ఉన్నాడు. పౌలు గారు ఏది అంత ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ ఏ సందర్భంలో చూసినా కూడా పౌలు గారు ఏదైనా ఒక తేడా సువార్త కనుక ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఖండిస్తాడు. ఆయన ఇది ఇలా కాదు అని చెప్తాడు. ఖచ్చితంగా దాంతో వాళ్ళతో ఆయన మాటలు కలపడం మనం చూస్తూ ఉంటాం అనేక సందర్భాల్లో. వాళ్ళు రాజులైనప్పటికీ, వాళ్ళు అధికారులైనప్పటికీ, వాళ్ళు సామాన్య ప్రజలైనప్పటికీ, వాళ్ళు సైనికులైనప్పటికీ, వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా పౌలు గారు ఖచ్చితంగా ఇది తప్పు అంటే దాన్ని ఆయన వ్యతిరేకిస్తాడు. ఆయన తీసుకెళ్ళి చెరసాల్లో వేసినా పర్వాలేదు, ఆయన తీసుకెళ్ళి కొరడాలతో కొట్టినా పర్వాలేదు, సైనికులు హింసించడానికి ముందుకు వచ్చినా కూడా పౌలు గారు తగ్గడం. అలాంటి సందర్భాన్ని ఒకటి మనం చూస్తూ ఉంటాం. మరి కొంచెం ముందుకు వెళ్ళి చదువుదాము. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫీనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్ని జనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకు అందరికీ మహా సంతోషము కలుగజేశారు. చూడండి, ఒక విషయం ఇక్కడ ఎందుకు సంతోషం కలుగుతుంది వీళ్ళకంటే, చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు ఆ సందర్భంలో. అంటే ఆ సమయంలో వీళ్ళు యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు, ఆయన వేరే లోకంలో నుంచి ఈ లోకంలోనికి రాబడినటువంటి వ్యక్తి అని చాలామందికి చెప్పినా కానీ వాళ్ళల్లో చాలా తక్కువ మంది మాత్రమే విన్నారు. ఒకవేళ విన్నా కూడా కొంతమంది సరే అనేసి పక్కకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఆచారాల్లో, వాళ్ళ యొక్క పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు జనరల్గా కొన్ని విషయాలు మనం గమనిద్దాము. ఎందుకు ఒక వ్యక్తికి ఎలా సంతోషం కలుగుతుంది అంటే, ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి హ్యాబిట్స్, అలవాట్లు ఉంటూ ఉంటాయి. కొంతమందికి సినిమాలు చూసేటటువంటి అలవాటు ఉంటుంది, కొంతమందికి పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది, కొంతమందికి టూర్స్కి వెళ్ళేటటువంటి అలవాటు ఉంటుంది, కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు తినేటటువంటి అలవాట్లు అందరికీ ఉండవు, కొంతమందికి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసామనుకోండి, మనలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయనుకోండి, మనలాగే ఆలోచించేటటువంటి వ్యక్తులు ఎప్పుడైనా మనకు తగిలేరు అనుకో, అంటే మనము చాలామందితో మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు కొన్ని డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. మీకు ఇది నచ్చిందా, ఎందుకు నచ్చింది, ఇది మీకు ఈ కలర్ మీకు నచ్చుతుందా, ఎందుకు నచ్చుతుంది, ఇది బాగాలేదు కదా అంటూ అట్లా వెళ్ళిపోతూ ఉంటాం. గుడ్లో బట్టలు తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే ఇంకేదైనా వస్తువులు కొనేటప్పుడు కానీ, డిజైన్స్ సెలెక్ట్ చేసేటప్పుడు కానీ, వెహికల్స్ని ఇష్టపడేటప్పుడు కానీ, ఇట్లా వెళ్తూ ఉన్నప్పుడు మనలాగే ఆలోచిస్తూ, మనలాగే చదువుతూ, మనలాగే ఇష్టమైనటువంటి కలర్స్ కానీ, వస్తువులు కానీ, డిజైన్స్ని కానీ, నచ్చినటువంటి వ్యక్తిని మనము వాళ్ళతో ఒక 5 నిమిషాలు మాట్లాడినప్పుడు కొంచెం సంతోషం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే, మనలాగే ఆలోచిస్తున్నారు, ఈ వ్యక్తి కూడా మనలాగే ఉన్నారు వీళ్ళు, అరే మనలాగే ఇలాంటి వస్తువులు కొన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు తీసుకోండి, వెరీ రేర్ కారు నేను కొనింది ఒక 1 year 2 years బ్యాక్. అట్లా నేను ఆ కారులో తిరుగుతూ ఉంటే అలాంటి కారే, అలాంటి డిజైనే, అలాంటి నంబరు ఉన్నటువంటి కారుని కూడా చూశాను అనుకో, అరే మనలాంటి ఆలోచనే, మనలాంటి ఇష్టమే ఇలాంటి వ్యక్తి ఇంకొకరు ఉన్నారా ఇక్కడ అని సంతోషం కలుగుతుంది. దాదాపు నేను కారు కొనిన తర్వాత 2 సంవత్సరాలు అలాంటి కారు ఎక్కడా కనపడలా నాకు. 2 సంవత్సరాల తర్వాత నెల్లూరులో డిస్టిక్లో ఇట్లాంటి కరెంట్ కారు కనిపించేటప్పటికి నాలాగా ఆలోచించేవాళ్ళు. అప్పుడు వరకు ఏంటంటే ఇది కాలిపోతుంది, తగలుకోబడిపోతుంది, దీన్ని ఎవరు కొనకూడదు అనే ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. ఆ తర్వాత నేను కొనిన తర్వాత 2 సంవత్సరాలు 1.5 సంవత్సరం తర్వాత చూసినప్పుడు అరే నాలాగా కూడా ఆలోచిస్తున్నారు మనుషులు అని ఇలా నాకు కొంచెం సంతోషం కలిగింది. అలాగే ఇక్కడ పౌలు, బర్నబా, పేతురు అన్ని జనులకు సంబంధించినటువంటి సమాచారాన్ని చెప్పినప్పుడు
అరే నిజంగా యేసు ప్రభు దేవుడు అనేటటువంటి వ్యక్తి ఒక ఆయన వేరే లోకంలోంచి ఇక్కడికి వచ్చి మన కోసం నిజంగా చనిపోయాడని నమ్మినటువంటి ఒక బ్యాచ్ వాళ్ళకి కనపడినప్పుడు నిజంగా సంతోషం కలిగింది వాళ్ళకి. ఎందుకంటే నిజమైనటువంటి దేవుణ్ణి గురించినటువంటి ఆలోచన ఇలాంటి వ్యక్తులకి, అన్ని జనులైనప్పటికీ కూడా యెహోవా మోషే ధర్మశాస్త్రం గురించి తెలియనప్పటికీ కూడా యేసు ప్రభు అనేటటువంటి ఆయన ఉన్నాడు అని నమ్ముతూ ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు చూసినప్పుడు సంతోషం కలిగింది. మరి పైపెచ్చు వాళ్ళని కూర్చొని పెట్టి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దేవుడు మాకు ఈ కార్యం చేశాడు, ఒక ఆయన మాకు కనపడ్డాడు, ఒక ఆయన వెలుగులాగా కనపడ్డాడు, ఒక ఆయన స్వరం మేము విన్నాము, ఈ యేసు ప్రభు అని చెప్పేసి మేము ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి స్వస్థతలు మాకు జరిగాయి, ఇలాంటి ఆశ్చర్య కార్యాలు మాకు జరిగాయి, ఎంత వింతైనటువంటి కార్యాలు మా జీవితంలో ఇప్పుడు వరకు మేము ఎప్పుడు చూడలేదు. ఈ యేసు ప్రభు అనేటటువంటి వ్యక్తి గురించి మేము తెలుసుకున్న తర్వాత, ఆయన గురించి మా సంభాషణ మేము విన్న తర్వాత మా జీవితంలో ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు జరిగాయని చెప్పేసి పౌలు గారికి, బర్నబా గారికి చెప్తూ ఉంటే వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి ఆ వ్యక్తి పరిచయం ఉన్నాడు. ఎవరికి? పౌలుకి మరియు బర్నబాకి యేసు ప్రభు అనేటటువంటి ఆ వ్యక్తి పరిచయం ఉన్నాడు. ఆయన ఎలా మాట్లాడతాడో, దర్శనాల రూపంలో కానీ, లేదంటే ఆ సందర్భాల రూపంలో కానీ, లేదంటే ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు కానీ ఆయన స్వరం ఎలా ఉంటుంది, ఆయన సంభాషణ ఎలా ఉంటుంది, ఆయన ఆలోచన ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వీళ్ళకి ఆల్రెడీ తెలుసు, పరిచయం ఉంది. ఎవరికి పరిచయం ఉంది? బర్నబాకి, పౌలుకి, పేతురుకి, యోహానుకి, సమాయోను అని చెప్పబడేటటువంటి మరొక వ్యక్తికి, వీళ్ళందరికీ ఆయన గురించి తెలుసు. అలాంటి తెలిసినటువంటి విషయాలు అన్ని జనులు వచ్చి వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడుతూ ఉన్నారు, ఆనందపడుతూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. ఎందుకు నవ్వుతూ ఉన్నారు వాళ్ళంటే, నిజంగా మీతో మాట్లాడేటటువంటి వ్యక్తి యేసు ప్రభువే. ఎందుకంటే మేము ఆయనతో నడిచాము, ఆయనతో ఉన్నాము, ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అనేక సందర్భాలు మమ్మల్ని దర్శించాడు ఆయన. ఆ సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు చెప్తున్నటువంటి మాటలకి చాలా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఇంకా సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. మీతో ఆ రహస్యంగా మాట్లాడుతున్నటువంటి ఆ రహస్యమైనటువంటి వ్యక్తి వేరొక వ్యక్తి కాదు, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే అని వాళ్ళకి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మరి అలాంటి కన్ఫర్మేషన్లో నిజంగా సంతోషపడ్డారు వాళ్ళు, నిజంగా ఆనందపడ్డారు. మనం కూడా చాలా సాక్ష్యాలు వింటూ ఉంటాం యూట్యూబ్స్లో కానీ, తర్వాత కొంతమంది పెద్ద పెద్ద మీటింగ్స్లో కానీ వచ్చి చెప్తూ ఉంటారు. కొంతమంది ఎప్పుడూ విన్నటువంటి పాస్టర్ల యొక్క వాక్యాలను వింటూ ఉన్నప్పుడు ఆ సందర్భాల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇలా దేవుడు నాతో మాట్లాడాడు పలానా సందర్భంలో, ఆయన స్వరం ఈ విధంగా ఉంది, ఆయన స్వరం చాలా గట్టిగా ఉంది, ఏదో గట్టిగా అరిచినట్టుగా ఉంది, ఆయన స్వరం మెత్తగా లేదు, ఏదో కమాండింగ్గా ఉంది, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒళ్ళు జలధరించిపోతూ ఉంది, గుండె దడ వస్తూ ఉంది. ఇట్లా రకరకాలైనటువంటి సందర్భాలు చెప్తూ ఉన్నప్పుడు మనము ఆ సందర్భాలను వింటూ ఉన్నప్పుడు మనకి జరిగినటువంటి ఆ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ అవి మనకి ఒక్కొక్కటిగా వాళ్ళు చెప్తూ ఉన్నట్టు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. నిజమే, మీతో మాట్లాడినటువంటి ఆ కొత్త వ్యక్తి ఎవరో కాదు, ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఎందుకంటే ఆ స్వరం మాకు పరిచయం ఉంది, ఆ యొక్క మనసు మాకు తెలుసు, ఆయన ఆలోచన విధానం మాకు తెలుసు. మీకు జరిగినటువంటి ఆ సందర్భానికి ఆయన ఆలోచన విధానానికి చాలా దగ్గరగా ఉన్నాయని మనం నమ్ముతూ ఉంటాం. గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. మరి ఇలాంటి సందర్భాల్లో వీళ్ళందరూ కూడా సంతోషపడుతున్నట్టుగా కనిపిస్తుంది. కొంచెం ముందుకు చదువుతారమ్మా, అక్కడి నుంచి కొన్ని క్రాస్ రెఫరెన్సెస్ కూడా తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యెరూషలేమునకు రాగా సంఘపు వారును, అపోస్తలును, ఎవరు? పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు మనకు తోడయ్యుండి చేసినని వారు వివరించారు. చదవండి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్ని జనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలననియు చెప్పిరి. చూడండి, ఈ సున్నతి అనే దాని గురించి ఏకాభిప్రాయం లేదు వీళ్ళలో. ఈ సున్నతి అనేటటువంటి విషయం గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే,
యూదుల్లో నుంచి మార్చబడినటువంటి కొందరు ఏమనుకుంటున్నారంటే అన్నీ బాగానే ఉన్నాయి, యేసు ప్రభువుకి యెహోవా దేవుడికి పెద్ద తేడా ఏం లేదు, ఇద్దరు ఒకటిగానే ఉన్నారులే, ఆ ఆచారాలన్నీ ఈ ఆచారాలన్నీ ఆల్మోస్ట్ ఈక్వల్ అవుతున్నాయి కదా, ఈ సున్నతి అనేటటువంటి విషయంలో మనం వెనకంజ వేయడం ఎందుకు, ఈ సున్నతి అనేటటువంటి విషయాన్ని కూడా వారికి నేర్పిద్దాము అనేటటువంటి ఈ యొక్క విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని క్రాస్ రెఫరెన్సెస్ మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు కనుక చూసినట్లయితే ఒక చిన్న సందర్భం మనకి ఆయన చెప్పినటువంటి వాక్యము ఒకటి కనపడుతుంది. ఒకసారి చూస్తారా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం అమ్మా. మీరు సున్నతి పొందిన ఎడల ఏం ప్రయోజనం కలగదంట? క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. నేనేదో చూడండి, నేనేదో మీకు జస్ట్ నేను రాసి చెప్పట్లేదు, ఏదో నా ఆలోచన చెప్పట్లేదు, నాకు తెలిసినటువంటి విషయం మీకు నేను పంచుకుంటూ ఉన్నాను. మీరు పాత నిబంధనలో మోషే చెప్పబడినటువంటి ధర్మశాస్త్రాల ప్రకారం సున్నతి పొందడం వల్ల ఉపయోగాలేమో పొందారేమో, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలోనికి వచ్చిన తర్వాత, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మార్గాలను అనుసరించడానికి మొదలుపెట్టిన తర్వాత ఈ సున్నతి అనేటటువంటి విషయం నాకు పెద్దగా ఉపయోగపడినట్లుగా అనిపించలేదు అని ఆయన క్లారిఫై చేస్తూ ఉన్నాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం పౌలు గారు మాట్లాడినటువంటి మాటలను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాను. దేని వలన మనుషులు నీతిమంతులుగా ఎంచబడుతున్నారంట? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియ అయినటువంటి సున్నతి చేత కాదు. దేని వలన? విశ్వాసము వలన, దేవుని యందల విశ్వాసము వలన. మరొక చోట అంటారు, కేవలం విశ్వాసంతో మాత్రమే మనము బ్రతికేయచ్చు అనుకుంటే కష్టమే, కానీ క్రియలు కూడా ఉండాలి. ఏ క్రియలు ఉండాలి? దేవుని యందల క్రియలు ఉండాలి, కానీ కేవలం ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు కాదు. కేవలం ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు కాదు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు కనుక దేవుడు పాటించడానికి కానీ చెప్పి ఉన్నట్లయితే ఆ రోజు వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి ఆ స్త్రీని ఆయన ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. మరి అలాగే ధర్మశాస్త్రాన్ని ముందు పెట్టుకొని కనుక ఆయన క్షుణ్ణంగా నెరవేర్చడానికి కనుక ప్రయత్నం చేసి అది మనకి కనుక అప్లై చేసినట్లయితే అనేక మంది రాళ్లతో కొట్టబడి చంపివేయబడాలి. ఆడ రాసినటువంటి పాపాల చిట్టా లెక్కలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి శాపాన్ని, పాపాన్ని, ధర్మశాస్త్రం ద్వారా వచ్చినటువంటి పాపాన్ని అంతా కూడా ఆయన తల మీద వేసుకొని, ఆయన మీద వేసుకొని, తన మీద వేసుకొని మొత్తం కూడా ఆ పాపాన్ని, దాని వలన వచ్చినటువంటి పర్యాయసానాన్ని ఆయన మోసి మనకి ఆయన యందల విశ్వాసము ద్వారా వచ్చేటటువంటి ఫలితాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి సున్నతి అనేటటువంటి విషయము ఉపయోగం లేనటువంటిది అని చెప్తూ ఉన్నారు. 6వ వచనం చదువుతారమ్మా. అపోస్తుల కార్యాలు 15:6. అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లరెను. చదవండి. సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట స్వార్థ వాక్యము విని విశ్వాసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనినని మీకు తెలియను. చూడండి, ఎవరిని ఏర్పరచుకున్నాడంట? అన్ని జనులకు సువార్త చెప్పడానికి దేవుడు పేతురుని ఏర్పాటు చేసుకున్నాడంట. నేనే సాక్ష్యం అంటున్నాడు ఆయన పైకి లేచి వచ్చి. ఇదిగో చూడండి, సున్నత లేనటువంటి ఈ ప్రజలకి దేవుడు వాక్యం చెప్పమన్నాడు. సున్నత లేనటువంటి ఈ అన్ని జనులలో నన్ను నిలబెట్టాడు. సున్నత లేనటువంటి ఈ అన్ని జనుల యొద్దకు నన్ను వెళ్ళమన్నాడు. ఇదిగో దేవదూతల ద్వారా వాళ్ళతో మాట్లాడాడు, దేవదూతల ద్వారా నాతో మాట్లాడాడు. మమ్మల్ని ఇద్దరిని ఏకము చేసి దేవునిలో మనం అందరము ఏకముగా ఉండునట్లుగా, ఎలాంటి తేడా కూడా లేదన్నట్లుగా. కంటిన్యూ చేస్తారా 8వ వచనం నుంచి. మరియు హృదయములను ఎరిగిన దేవుడు
మనకు అనుగ్రహించినట్టుగానే వానికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. చూడండి ఎక్కడ ఇచ్చాడు? యెషయా గ్రంథంలో సాక్ష్యం ఇచ్చాడు. కంటిన్యూ చేయండి. 9వ వచనం, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు. చూడండి కొట్టేశాడు అంతే, ఇంకా ఏ భేదము లేదంట. అన్ని జనులకి యూదులకి, అన్ని జనులకి యూదులకి ఎలాంటి భేదము లేదంట. కొంతమంది చెప్తూ ఉంటారు తీర్పులో భేదం ఉంటుంది, వాళ్ళకి సపరేట్ రాజ్యం ఉంటుంది, సపరేట్గా వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంటాయి, పరలోక రాజ్యంలో సపరేట్గా వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది, గిఫ్ట్లు ఉంటాయని చెప్తూ వస్తూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు యూదులు కానీ గ్రీసు దేశస్తులు కానీ ఇంకెవరైనాను ఆయా భాషలో మాట్లాడేటటువంటి ప్రజలు ఎవరైనాను, గలతీయులకు రాసిన పత్రికలో క్లారిఫై చేస్తాడు, అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ప్రేమ, ఒకే రకమైనటువంటి తీర్పు, ఒకే రకమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు వారికి ఏది కూడా తేడా లేదని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మరి అలాగే మరొక వచనం మనం చూద్దాం. యాకోబు పత్రిక ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11, 12 ఒకసారి చూస్తారా? అపోస్తలుల కార్యాలు 15, 13 దాకా వచ్చిన తర్వాత చూద్దాం. సరే, ఇంకొక చిన్న రెఫరెన్సు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. 2:16, మరియు జన్మము వలన యూదులమే కానీ అన్ని జనులలో చేరిన పాపులము కాము, మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడుటకై యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచాను. చాలండి, మరొకసారి కూడా ఆయన కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఇలా ఎలాంటి తేడా కూడా లేదు అని చెప్తున్నటువంటి పౌలు గారు కొన్ని విషయాలను మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 3 విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చంపబడినటువంటి జంతువుల యొక్క రక్తాన్ని మనము సేవించకూడదు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి విగ్రహారాధన విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి ఇక్కడ కనుక మనం కిందకి వచ్చి చదివినట్లయితే 15వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు చదవండి అమ్మా. సరిపడి ఉన్నవి ఎలా అనగా 19వ వచనం నుంచి చదువుతారమ్మా ఒకసారి. కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము. చూడండి, అన్ని జనులు అనబడినటువంటి మనము మార్చబడిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త నిబంధన ప్రకారము అనేటటువంటి విషయాల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 3 విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఈ 3 విషయాలను ఆయన మనకి స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, యూదా మతంలో నుంచి క్రైస్తవ మతంలోనికి మారేటటువంటి వారికి ఈ విషయాలు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రంలో వీటి గురించి వివరించడం జరిగింది. వేటి గురించి అంటే ఒకే దేవుడు ఉండాలి, ఒకే ఆరాధన ఉండాలి, విగ్రహారాధన ఉండకూడదు. అది ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. రెండవది అపవిత్రమైనటువంటి జారత్వమును వదిలిపెట్టాలి, అది వాళ్ళకు తెలుసు. మూడవది గొంతు పిసికి చంపినటువంటి వాటిని మనము తినకూడదు అనేటటువంటిది మోషే ధర్మశాస్త్రంలో ఆల్రెడీ
చెప్పడం జరిగింది. కాబట్టి అది కూడా వాళ్ళకి పరిచయం ఉంది. కానీ ఈ 3 విషయాలు అన్ని జనులకి కొంచెం జాగ్రత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉందంటే అన్ని జనులు జనరల్గా విగ్రహారాధికులుగా ఉంటారు. రెండవది అన్ని జనుల్లో జారత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. మూడవది వచ్చేసి అపవిత్ర అంటే గొంతు పిసికినటువంటి జంతువుల్ని వాని రక్తాన్ని తినేటటువంటి అలవాటు వీళ్ళకి ఉంటుంది. ఈ 3 విషయాల్ని జాగ్రత్తగా ఉంచాలి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ 3 విషయాలు నేను మరొకసారి విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తాను. విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత. ఈ విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత ఎందుకు ఉండకూడదు అంటే దీనికి చాలామంది వివరణలు ఇచ్చారు. ఏం వివరణలు ఇచ్చారంటే మీ నాన్నగా నువ్వు పుట్టావు, ఇంకొకరిని తీసుకొచ్చి మీ నాన్న అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆయన ఎందుకు మా నాన్న, ఆయన కూడా మా నాన్న అంటారా? అనకూడదు. ఎందుకంటే నువ్వు పుట్టినటువంటి నాన్న మాత్రమే నీకు నాన్న అవుతాడు, పక్కనోడు నాన్న అవ్వడు అని ఒక విశ్లేషణ. రెండవది వచ్చేసి నిన్ను కాపాడుకున్నటువంటి వాడు కునుకడు, నిద్రపోడు, ఆయన నిరంతరము కూడా నిన్ను రక్షిస్తున్నటువంటి వాడు, ఇశ్రాయేలును కాపాడుతున్నటువంటి వాడు కునుకడు, నిద్రపోడు అని ఆయన ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఏమని? ఇశ్రాయేలును కాపాడేటటువంటి వ్యక్తి ఎంతమంది ఉన్నారంటే ఒక్కడే ఉన్నాడు. వాళ్ళకి అనేక మంది దేవతలు లేరు అని పాత నిబంధనలో చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి నుంచి ఎండ చేసినా కూడా ఒకే ఒక దేవుడు కనిపిస్తున్నాడు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఆయనని వదిలేసి వేరే దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు అనేటటువంటి మరొక వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని గురించి పక్కన పెడితే రెండవ విషయం జారత్వం అనేటటువంటి విషయాన్ని గురించి రకరకాలుగా బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క డెఫినేషన్ ఏంటంటే ఎవరైనా కూడా ఒక స్త్రీని కానీ పురుషుడైతే ఒక స్త్రీని కానీ స్త్రీ అయితే ఒక పురుషుడిని కానీ మోహపు చూపు చూసినప్పుడు వాళ్ళు హృదయంలో వ్యభిచరించినట్లుగా చెప్పబడుతున్నది. దాన్ని కూడా జారత్వం అంటారని చెప్పేసి అని ఒక డెఫినేషన్ చెప్పడం జరిగింది. దేనికి సంబంధించి? జారత్వానికి సంబంధించి. అయితే మనం గనక ఈ అన్ని జనులకు సంబంధించినటువంటి విషయాలను గనక గమనించినట్లయితే ఇలాంటి డెఫినేషన్ ఎక్కడ కూడా లేదు. కాబట్టి జారత్వం అనేది ఈ అన్ని జనులకు సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువగా ఉంటుంది అనేది ఒక నానుడిగా ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి నేను రెండోది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. జారత్వాన్ని ఇక్కడ ఎందుకు హైలైట్ చేసి మాట్లాడుతున్నారంటే క్రైస్తవానికి జారత్వాన్ని సంబంధించినటువంటి జారత్వానికి సంబంధించి ఇచ్చినటువంటి డెఫినేషన్ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏం ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే మనిషి చూసినా కూడా ఎలా చూస్తే పాపపు చూపుతో చూసినా కూడా మనం జారత్వంలో ఉన్నట్టుగా ఆయన రాసుకుంటాడు అని అక్కడ డెఫినేషన్ ఉంది. కాబట్టి సగాటికి సగం మంది పడిపోయి సగాటికి సగం మంది జారత్వంలో ఉన్నట్టుగా రాసి పెట్టబడతారు. కాబట్టి అన్ని జనుల్లో ఎలాంటి డెఫినేషన్స్ మనకి ఎక్కడ కూడా కనిపించవు. ఎన్ని పుస్తకాలు ఎతికినా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని విశ్లేషణలు జరిగినా కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి డెఫినేషన్లు ఉండవు. పైపెచ్చు చూడమని చెప్పే రాతలు కూడా మనకే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని సపరేట్ చేస్తూ మరొకసారి అన్యజనులకి గుర్తు చేస్తూ ఉన్నాడు. 10-15 నిమిషాలు నేను క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యమైనటువంటి పాయింట్లు మాత్రం నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను ఈ 15వ అధ్యాయము అపోస్తలుల కార్యాల్లో. మూడవ విషయం ఏంటంటే గొంతు పిసికి చంపిన దాన్ని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి కనుక మాట్లాడడం మొదలు పెడితే 2-3 గంటలు టైం పడుతుంది. దీన్ని నేను క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకు చనిపోయినటువంటి వాటిని తినొద్దు అంటున్నాడు ఆయన? ఎందుకు చనిపోయినటువంటి వాటిని తినొద్దు అంటున్నాడు అంటే ముఖ్యంగా ఈ చనిపోయినటువంటి వాటి గురించి కనుక మనం ఆలోచించినట్లయితే 5 ప్రశ్నలు వస్తాయి దీంట్లో. ఒకటి, వాటికి రక్తము ఉంటుంది. ఆ రక్తము ప్రాణమై ఉంటుంది. ఏమై ఉంటుంది? ప్రాణమై ఉంటుంది. రెండో పాయింట్, ప్రాణాన్ని మనము ఏం చేయాలి అంటే భూమిలోనికి వదిలిపెట్టాలి. భూమిలోనికి ఎందుకు వదిలిపెట్టాలి అంటే అవి తిరిగి ఎక్కడికి వెళ్తాయి? ఒకనొక పాయింట్ మనం చూసినట్లయితే దేవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో వాటి యొక్క ప్రాణం ఉంటుందంట. దేంట్లో ఉంటుందంట? ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే ఏంటి? గాలి తీసుకున్నప్పుడు
గాలి వదిలినప్పుడు, ఎవరు గాలి తీసుకున్నప్పుడు, ఎవరు గాలి వదిలినప్పుడు, దేవుడు గాలి తీసుకున్నప్పుడు, దేవుడు గాలి వదిలినప్పుడు అంత టైము అవి జీవిస్తాయి అన్నట్టు రాసి పెట్టబడి ఉంది. దీనికి ఇంకొంచెం కొన్ని క్రాస్ రెఫరెన్సెస్ ఉన్నాయి. సమయం లేదు కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ బయటికి మీకు కంప్లీట్గా చెప్పలేను కాబట్టి నేను కొన్ని రెఫరెన్సెస్ నేను జ్ఞాపకం చేస్తున్నాను. భూమిలో పడినటువంటి రక్తము దేవునికి మొరపెట్టుట అనేటటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను? మానవుని యొక్క రక్తమే ప్రాణము. రెండో పాయింట్ వచ్చేసి ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో వీటి యొక్క ప్రాణము స్థిరపడి ఉన్నది అని రాయబడినటువంటి ఒక రెఫరెన్సు. మూడో రెఫరెన్సు, ఇది భూమిలోనికి వెళ్ళినప్పుడు, ఏది మానవుల్లో కానీ జంతువుల్లో కానీ ఉన్నటువంటి రక్తం భూమిలోనికి వెళ్ళినప్పుడు అదేం చేస్తుందంట, అది ప్రాణము కలిగినటువంటిది, అది దేవునితో మొరపెట్టుట, మాట్లాడుట అనేటటువంటి విషయాన్ని, సందర్భాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ మూడు కాక ఇంకొక 2 రెఫరెన్సెస్ ఎక్స్ట్రాగా ఉన్నాయి. అవి ఏంటంటే, దేవుడు అపవిత్రమైనటువంటి జంతువుల జోలికి వెళ్ళొద్దు, అపవిత్రమైనటువంటి వాటి జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్పబడినటువంటి సందర్భం. ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు, ఎలాంటి జంతువులను ఆయన అపవిత్రమైనటువంటి జంతువులుగా భావించాడు, ఎందుకు వాటిని మాత్రమే అపవిత్రమైనటువంటి జంతువులని ముద్ర వేశాడు అనేటటువంటివి సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి వివరించడానికి. అది మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. అలాగే దేవుడు మరొక విషయంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క యోబు అనేటటువంటి గ్రంథం 1వ అధ్యాయంలో యోబు యొక్క ప్రాణము మీద మీకు అధికారం లేదు, కానీ యోబుని ఎంతవరకైనా కూడా మీరు ఏం చేయొచ్చు, శోధించవచ్చు అని ఒక దురాత్మ లేదా లూసిఫర్ గాడితో మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే లూసిఫర్ గాడికి మానవుని యొక్క ప్రాణము మీద లేదా మానవుని యొక్క ఆత్మ మీద అధికారం లేదంట. అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని మనం చంపుకోవచ్చు, తినచ్చు, ఏమైనా చేయొచ్చు. దేవుడు ఏదైతే పవిత్రమైనటువంటి వాటివిగా భావించాడో వాటిని మనం ఏమైనా చేసుకోవచ్చు. కానీ వాటి ప్రాణము మీద, అంటే ప్రాణము రక్తమై ఉంది కదా, ఆ రక్తాన్ని మనం తినేటటువంటి అధికారం మనకి దేవుడు ఇవ్వలేదు. ఈ 5 సందర్భాలను జ్ఞాపకం చేసుకోండి. వీటిలో ఇంకా డెప్త్గా కొన్ని విషయాలు మనము చదవడానికి ప్రయత్నం చేద్దాం తర్వాత సమయం ఉన్నప్పుడు. మరి ఈ 3 విషయాలను జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి అన్ని జనులకి చెప్పినటువంటి ఈ సందర్భాన్ని పౌలు గారు మరియు బర్నబా ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి యూదులతో మాట్లాడుతూ, అన్ని జనులతో మాట్లాడుతూ, వాళ్ళ దగ్గర నుంచి అనేక విషయాలు సేకరిస్తూ కన్ఫామ్ చేసుకున్న తర్వాత, నిజంగా యేసు ప్రభువే వీళ్ళతో మాట్లాడుతున్నాడు అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఈ యొక్క సున్నతికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి, అలాగే ఈ యొక్క కొన్ని ఆచారాలకు సంబంధించినటువంటి విషయాల గురించి ఏ పాటించాలి, ఏ పాటించకూడదని వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భాలను మనము చూస్తూ ఉంటాము. మరి దీనికి కొన్ని కన్ఫర్మేషన్ మెసేజ్లు, రెఫరెన్సెస్ నేను చెప్పి ఈ యొక్క సమయాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. లేవీకాండం 17వ అధ్యాయము 10 నుంచి 14 వచ్చిన ఒకసారి స్పీడ్గా చూస్తారండి. లేవీకాండం 17వ అధ్యాయము 10 నుంచి 14 వచ్చిన స్పీడ్గా. మరియు ఎవరిలమ్మా 17:10 చదవండి. మరియు ఇశ్రాయేలు కుటుంబంలో కానీ మీలో నివసించు పరదేశుల్లోనేమి ఒకడు దేని రక్తమును తినినను, రక్తము తినువానికి నేను విముఖుడనై జనుల్లో నుండి నేను వానిని కొట్టివేయను. చూడండి, ఇది ఒక మోషే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి స్ట్రాంగెస్ట్ పాయింట్. ఎవరెవరిని తినద్దంటున్నాడు ఆయన? ఎవరెవరిని తినద్దంటున్నాడంటే, మొదటగా ఎవరిని తినద్దంటున్నాడంటే యూదులు, ఇశ్రాయేలీలు అని చెప్పబడినటువంటి వీళ్ళు అసలు తినకూడదంట. వీళ్ళు ఏం చేశారంటే కొంతమందిని యుద్ధాల్లో ఓడిపోయినటువంటి అన్ని జనుల్ని తెచ్చుకొని వాళ్ళ దగ్గర పని చేయించుకుంటూ ఉన్నారు. ఏం చేసుకుంటున్నారు వాళ్ళు? కట్లు కొట్టించుకోవడం అయితేనేమి, వాళ్ళని బరువుల్ని మోయడం అయితేనేమి, వాళ్ళ యొక్క రథముల్ని లేదా
ఆ జంతువుల్ని వాడుకుంటూ ఉంటారు. వాళ్ళు గుర్రాలను కానీ గాడిదలను కానీ వాడుకుంటూ ఉంటారు. వాటికి సహాయం చేయడానికి కానీ కొంతమంది బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇద్దరికి కూడా చెప్తూ ఉన్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులకి చెప్తూ ఉన్నాడు. వాళ్ళకి హెల్పర్స్గా బయట నుంచి వేరే దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇద్దరికే చెప్తున్నాడు. మీరు కానీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఆ రక్తాన్ని మాత్రం టచ్ చేయొద్దు. మీరు జంతువులను తినండి, వాటి మాంసాన్ని తినండి, ఎముకలను తినండి, అన్నీ తినండి, కానీ దాన్ని రక్తాన్ని మాత్రము తినొద్దు అని చెప్తున్నాడు. తర్వాత రక్తము దేనికంట? ప్రాణము, దేహమునకు ప్రాణము. తర్వాత ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని. చూడండి, రక్తాన్ని దేనికి ఇచ్చాడంట దేవుడు? దేనికోసం ఇచ్చాడంట? కొంతమంది కొన్ని చీకటి కార్యాలు చేసేదానికి కొన్ని విద్యల్ని అభ్యసించాలని చెప్పేసి బయటికి వస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క మాటలు కూడా నేను చాలా వరకు విన్నాను. వాళ్ళ యొక్క చరిత్ర గురించి వింటున్నప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి ఆ మాంత్రికులు చెప్పేటటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, వాళ్ళు ప్రతి జంతువు రక్తాన్ని టేస్ట్ చేయాలంట. ఏం చేయాలంట? మనుషుల రక్తాన్ని కూడా వదలకూడదంట. వాళ్ళు కొన్ని రకాలైనటువంటి పక్షుల గురించి చెప్తారు. ఆ పక్షుల రక్తాన్ని అలాగే చనిపోయినటువంటి శవాల మీద పడి వాటిని తినాలి. ఇట్లా రకరకాలైనటువంటి ఆచారాలు వాళ్ళకు ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథాన్ని కనుక వారితో కనుక పోల్చి చూసినట్లయితే వాళ్ళు ఏవైతే చెప్తూ ఉన్నారో దాన్ని స్పష్టంగా ఖండిస్తుంది బైబిల్ గ్రంథం. రక్తాన్ని గురించి స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే లేవికాండము 18వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒకసారి చదువుతారమ్మా. లేవికాండం 18:6. మీలో ఎవరును తన రక్త సంబంధుల మనశ్చాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను మీ తండ్రికి నన్ను నీ తల్లి మనశ్చాదనమును తీయకూడదు. చూడండి, దేవుడు మనుష్యులుగా పుట్టినటువంటి ఈ లోకంలో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళకి నేర్పిస్తున్నాడు పద్ధతులు. ఏం పద్ధతులు నేర్పిస్తున్నారు? తల్లి ఎవరు, తండ్రి ఎవరు, అక్క ఎవరు, చెల్లెలు ఎవరు, అన్న ఎవరు, తమ్ముడెవరు, వీళ్ళతో ఎలా ఉండాలి. కొంతమంది చెప్తూ ఉంటారు దేవుడే లేడు అని చెప్పేటటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ ఆచారాలను ఎలా వచ్చారో బాబు? తల్లిని తల్లిగా ఎలా చూడాలి, తండ్రిని తండ్రిగా ఎలా చూడాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఈ ఆచారాలన్నీ మనిషి పుట్టినప్పుడు ఇవన్నీ లేవు కదా, ఎట్లా వీడికి ఇలా తెలిసాయి అని చెప్పి అడుగుతున్నప్పుడు వాడికే తెలిసిపోయాయి, వాడికే పుట్టుకతో వచ్చేసాయి అని చెప్పేసి రకరకాల కథలు చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఒక మనిషి ఈ ప్రపంచంలో ఎలా తల్లితో ఉండాలి, ఎలా తండ్రితో ఉండాలి, ఎలా బిడ్డలు ఒక తల్లికి తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు ఎలా బ్రతకాలి అనేది ఒక రూల్ పాస్ చేశాడు ఆయన. ఎవరు? దేవుడే చెప్పాడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇవి మానవులు రాసుకొని మానవులు ఆచరించేటటువంటి ఆచారాలు అయితే మధ్యలోనే ఎగిరిపోతాయి. ఇవి మానవుడు తయారు చేసుకొని దాని ప్రకారం వెళ్ళాలి అని కనుక ఒక రూల్ పెట్టుకొని ఉంటే ఇన్ని యుగాలు కంటిన్యూ అవ్వయి, మధ్యలోనే కట్ అయిపోతాయి. చూడండి, దేవుడు చెప్పినటువంటి ఆచారము యూదులకి, ఇశ్రాయేలీయులకి చెప్పినటువంటి ఆచారం కూడా ఎలా ఉంది? అన్ని జనుల్లో కూడా పాటించేటట్టుగా ఉంది. కొన్ని ఆచారాలు ఇశ్రాయేలీయులకు మాత్రమే చెప్పబడినట్టుగా ఉన్నప్పటికీ కూడా యావత్ ప్రపంచమంతా కూడా ఆ ఆచారాల్లో కట్టుబడి ఉంది. ఆ ఆచారాల ప్రకారంగా చట్టాలు చేయబడి వాటిని అనుసరించేటట్టుగా ఉన్నాయి అని ఈ మధ్యాహ్నకాల సమయంలో బైబిల్ గ్రంథం ద్వారా మనము విశ్లేషిస్తూ ఉన్నాము. అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుంచి కనుక చూసినట్లయితే విగ్రహార్పిత ఆహారాన్ని గురించి ఒక బోధ ఉంటుంది. స్పీడ్గా చూస్తారు, ఆ సమయం అయిపోతూ ఉంది. ఒక్కరమ్మా క్లియర్గా చదవండి. విగ్రహములకు బలిగా అర్పించినటువంటి వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమై ఎరుగుదుము. జ్ఞానము ఏం చేస్తుందంట? ఉప్పొంగి చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను.
ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకోవలసినట్టు ఇంకను ఏమియో తెలుసుకొనిన వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియో ఎరుగుదము. దేవతల వలన దేవతలు అనబడిన వారును, చూడండి బాగా అండర్లైన్ చేసుకోండి ఆ పదం, దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్నను. చూడండి ఎక్కడెక్కడ ఉన్నారు దేవతలు అనబడినటువంటి వాళ్ళు? ఆకాశంలో ఉన్నారంట, భూమి అందు ఉన్నారంట. మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన పేరు తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. చూడండి 7వ వచనం కూడా కంప్లీట్ చేయండి అమ్మా. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. చూడండి ఎందుకు తినొద్దన్నాడు? విగ్రహారాధనలు పెట్టినటువంటివి అంటే నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే అది ఊరికే తమాషాకి చెవి కదా. ఏదైనా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నావు నువ్వు అంటే పని బాట లేకుండా వెళ్ళం మనం, ఏదో ఒక ఆలోచన పెట్టుకొని పని బాట లేకుండా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేను ఎక్కువ శాతం మందికి వాటి గురించి చెప్తున్నాను. కొంతమంది ఆకలేసి తింటారు, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. కొంతమంది నిజంగా ఈ విగ్రహంలో దేవుని యొక్క స్వరూపం ఉందని చెప్పి తింటారు. కొంతమంది విగ్రహాలతో మాకు సంబంధం లేదు, కొంచెం ఆకలిగా ఉంది పెట్టనని చెప్పి తింటారు. ఇలా రకరకాలుగా తినేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈ జ్ఞానము మీకు తెలిసి ఉండాలి. ఏ జ్ఞానం తెలిసి ఉండాలి? విగ్రహంలో దేవుడు ఉన్నాడు అని తినేటటువంటి వారు మీరు తినేది ఎట్టదా, మీరు ఉన్నారని తింటున్నా, మీరు లేరు అని తింటున్నా కూడా వేరే వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు ఏమనుకుంటారు? విగ్రహంలో ఏదో ఉందని తింటున్నాడనే కదా అనుకుంటారు. కాబట్టి ఈ జ్ఞానము మీకున్నా కానీ వాళ్ళకు ఉండకపోవచ్చు, చూసేటటువంటి వాళ్ళకు ఉండకపోవచ్చు ఆ జ్ఞానం. మీకేమో తెలుసు అక్కడ ఏం లేదని, తిన్నా ఏం కాదని, మీరు స్ట్రాంగ్గానే ఉన్నారు, దేవుడు ఒక్కడే అని తెలుసు. దేవతలు అనబడేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నప్పటికీ కూడా, దేవతలుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు భూమి మీద కానీ ఆకాశం మీద కానీ అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఒక్కడే దేవుడు ఉన్నాడని మీకు తెలిసిన జ్ఞానము మిమ్మల్ని చూసేటటువంటి వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి బలహీనుడైనటువంటి నీ యొక్క స్నేహితుని నిమిత్తము నువ్వు జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది దీంట్లో వివరణ. అంటే నువ్వు తినేసి ఏదో అయిపోతుందని, లేదా అది మనల్ని ఏదైనా చేసేస్తుందని, లేదా అక్కడ ఉన్నటువంటి దేవతలు మనల్ని ఏదైనా చేసేస్తారని ఇలాంటి సందర్భంలో నేను చెప్పట్లేదు. కానీ బలహీనమైనటువంటి వ్యక్తి నీ వలన పాడైపోకుండా నిమిత్తము నువ్వు తినకూడదని చెప్తూ ఉన్నాడు అని రాయబడి ఉంది ఎక్స్ప్లెనేషన్. సరే సమయం అయిపోయింది కాబట్టి నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఏమి ఈరోజు ఇక్కడ చూసామనేది 3 విషయాలను మనం మెయిన్గా చూసాము. ఒకటి, అన్యజనులకి, యూదులకి మరియు క్రైస్తవులు అనబడేటటువంటి ఈ ముగ్గురికి ఉన్నటువంటి తేడా ఏంటి అనేది చూశాను. ఎవరికి ఏది అవసరమో అనేటటువంటి విషయాన్ని ఆయన క్లుప్తంగా వివరిస్తూ వచ్చాడు. యూదులకి ఏది అవసరమో, అలాగే క్రీస్తులోనికి మార్చబడినటువంటి యూదులకి ఏది అవసరం,
అవసరమో, అలాగే అన్ని జనుల్లో నుంచి మార్చబడినటువంటి క్రైస్తవులకి ఏది అవసరమో అనేటటువంటి విషయాన్ని వివరిస్తూ వచ్చాడు. యూదులకి ఏం అవసరమో మీరు ఇంకా సున్నతి అనేటటువంటి దాని గురించి మర్చిపోండి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి మర్చిపోండి అంటూ ఉన్నాడు. అలాగే అన్ని జనుల్లో నుంచి క్రైస్తవంలోనికి వచ్చినటువంటి వాళ్ళకి 3 విషయాలు చెప్పాడు. జాగ్రత్త విషయంలో జాగ్రత్త పడండి, విగ్రహారాధన విషయంలో జాగ్రత్త పడండి, 3వ విషయము అపవిత్రమైనటువంటి జంతువుల యొక్క రక్తము విషయంలో జాగ్రత్త పడండి. మనం ఇంకా దాన్ని కంప్లీట్గా ఆ రక్తము అంటే అసలు ఎందుకు, ఏంటి, దాని ద్వారా మనుషుల్ని ఎలా తయారు చేస్తున్నాడు, దానికి ఆత్మకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ప్రాణం అంటే ఏంది, రక్తం అంటే ఏంది, ఈ ఆత్మ అంటే ఏంటి, ఈ మూడిటికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, దేని విషయంలో ఆయన జాగ్రత్త పడమంటున్నాడు, జంతువులకు ఉన్నటువంటి జ్ఞానం మనుషులకి ఎందుకు లేదు, మనుషులకు ఉన్నటువంటి జ్ఞానం జంతువులకు ఎందుకు లేదు, ఆత్మ ఎక్కడ ఉంటుంది, మనుషుల్లో ఉంటుందా జంతువుల్లో ఉంటుందా, జంతువుల్లో ఉన్నట్టు ఆత్మ కనుక ఉంటే వాటి పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేసిన మరి ఇంకొకసారి మనము సమయం సందర్భం ఉన్నప్పుడు వాటి గురించి ఆలోచిద్దాము. మరి ఈ విషయాలన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాము. అలాగే చివరగా ఇప్పుడు మనం చదివినటువంటి ఈ యొక్క దేవతలు అనబడేటటువంటి వాళ్ళ విషయంలో మనం చేస్తున్నటువంటి ఈ బలహీనమైనటువంటి కార్యక్రమాల గురించి కూడా మనము అధ్యయనం చేయడం జరిగింది. మరి సమయం అయిపోయింది కాబట్టి మన మధ్యలో పాస్టర్ గారు వచ్చి చివరి ప్రార్థన చేసిన తర్వాత మనం ఆశీర్వాదాలతో ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకొని ముందుకు సాగిపోదాం. పరలోక ప్రార్థన చేసుకుందామని. పరలోకమందున్న మన తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తం పరలోకమందు అలాగే భూమి మీద నెరవేర్చబడిన కాక, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణములు మీరు క్షమించండి. మమ్మ శోధనలోకి తేక కీడు నుండి తప్పించండి.
ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం మీరే ఉన్నారు దేవా. ఆమెన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకు, వారి కుటుంబములకును, సార్వత్రిక సంఘానికి, ఆయన రాకడ పర్యంతరం వరకు సదాకాలం తోడే నిలిచిండునుగాక. ఆమెన్.